పరీక్షల నిర్వహణలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని సిఐటియు జిల్లా కార్యదర్శి ఎండి సలీం, జిల్లా ఉపాధ్యక్షులు దండంపల్లి సత్తయ్య అన్నారు. నీట్ పేపర్ లీకేజ్కు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నీట్ పేపర్ లీకేజ్కు పూర్తి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కొనసాగుతున్న ఆందోళనలు, నిరాహార దీక్షలకు మద్దతుగా సిఐటియు అఖిల భారత కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు సిఐటియు నల్గొండ పట్టణ సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం నల్గొండలోని సుభాష్ చంద్రబోస్ విగ్రహం వద్ద నల్ల జెండాలు, నల్ల బ్యాడ్జీలతో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి ఎండి సలీం, జిల్లా ఉపాధ్యక్షులు దండంపల్లి సత్తయ్యలు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడిన నీట్ పరీక్షలో జరిగిన పేపర్ లీకేజ్ అత్యంత తీవ్రమైన అంశమని అన్నారు. పరీక్షల నిర్వహణలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, దీనికి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. విద్యా వ్యవస్థను కార్పొరేట్ శక్తులకు అప్పగించే విధానాలను విరమించుకోవాలని, పారదర్శకంగా పరీక్షలు నిర్వహించి విద్యార్థులకు న్యాయం చేయాలని కోరారు. ఈ అంశంపై దేశవ్యాప్తంగా జరుగుతున్న ఉద్యమాలకు ప్రజలు, విద్యార్థులు, యువజనులు సంఘీభావం తెలపాలని పిలుపునిచ్చారు. ఈ నిరసన కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు చినపాక లక్ష్మీనారాయణ, ఏర్పుల యాదయ్య, ఔట రవీందర్, నాయకులు పోలే సత్యనారాయణ, సలివూచు సైదాచారి, గంజి రాజేష్, వరికుప్పల ముత్యాలు, పాకలింగయ్య, దేవరంపల్లి వెంకటరెడ్డి, నోముల యాదయ్య, భీమనపల్లి శంకర్, సాగర్ల మల్లయ్య, జేరిపోతుల యాదయ్య, పిడమర్తి శంకర్, వివిధ అనుబంధ సంఘాల ప్రతినిధులు, కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పేపర్ లీకేజీలకు కారణమైనటువంటి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పి కోరుతూ దేశ రాజధాని నడిబొడ్డులో గత 22 రోజులుగా పెద్ద ఎత్తున విద్యార్థులు, మేధావులు అందరూ కూడా ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఈ ఆందోళనని సంబంధించినటువంటి విషయంలో ప్రభుత్వం చర్చలు జరిపి బాధ్యులైనటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకొని ధర్మేంద్ర ప్రధాన్ని రాజీనామా చేయించాల్సినటువంటి ప్రభుత్వం అటువైపు చేయకుండా, రాజీనామా చేసేటటువంటి ప్రయత్నం చేయకుండానే అక్కడ ఉండేటటువంటి దీక్ష చేసేటటువంటి వాళ్ళని అక్రమంగా అరెస్టులు చేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. ఈ అక్రమ అరెస్టులను ఖండిస్తూ ఉన్నాం. అరెస్టులు చేయడం ద్వారా సమస్య పరిష్కారం అవుతుందని చెప్పి ప్రభుత్వం ఆలోచిస్తే మరింత ఈ ఉద్యమం ఉధృతమయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది. సోనం సంబంధించినటువంటి అరెస్టు తర్వాత అక్కడ జంతర్ మంతర్లో ఏ రకమైనటువంటి ఆందోళన జరగదు అని చెప్పని అనుకుంటే ఇప్పుడు పెద్ద ఎత్తున దేశంలో ఉండేటటువంటి విద్యార్థి సంఘాలు, విద్యార్థులు, వామపక్షాలు, వామపక్షవాదులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నటువంటి పరిస్థితి వస్తుంది. మంత్రి రాజీనామా చేయాలని జరుగుతున్న ఆందోళనలు మద్దతుగా ఈరోజు ఈ యొక్క నిరసన కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం వెంటనే ఈ ప్రధానమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా విద్యార్థి సంఘాలు అనేక మంది పోరాడుతున్నారు. ఆ పోరాటాలని అణిచే ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం. దీన్ని కుట్రలు ఛేదించాల్సిన అవసరం ఉంది. విద్యార్థులకు న్యాయం జరిగే వరకు కార్మిక వర్గంగా మేమందరం కూడా అండదండగా ఉంటామని చెప్పి వారికి మద్దతుగా ఈరోజు దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తాం.